ఉదాహరణ డిజిటల్ ట్విన్స్. దీని గురించి వర్క్షాప్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. డిజిటల్ ట్విన్స్. అంటే భౌతికంగా ఉన్న ఒక యంత్రానికి లేదా మొత్తం ఉత్పత్తి ప్రక్రియకు ఒక డిజిటల్ నకలను కంప్యూటర్లో సృష్టించడం. ఒక నిమిషం, ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ లాగా ఉంది, కానీ ఇది నమ్మశక్యంగా లేదు. నిజమైన ఫ్యాక్టరీలో దుమ్ము, ధూళి, ఉష్ణోగ్రతలో మార్పులు, కాలక్రమేణా అరిగిపోయే యంత్రాలు ఉంటాయి. నిజమే. కంప్యూటర్లో ఉండే డిజిటల్ మోడల్ ఈ వాస్తవ ప్రపంచంలోని గందరగోళాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది? అది కేవలం ఒక ఆదర్శప్రాయమైన ఫ్యాంటసీలా మిగిలిపోదా? చాలా మంచి ప్రశ్న. అక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఈ డిజిటల్ ట్విన్ అనేది ఒక స్టాటిక్ మోడల్ కాదు. వాస్తవ ఫ్యాక్టరీలోని యంత్రాలకు సెన్సార్లను అమరుస్తారు. ఓకే. ఆ సెన్సార్లు ప్రతి సెకనుకు డేటాను సేకరించి డిజిటల్ ట్విన్కు పంపుతూనే ఉంటాయి. దీనివల్ల డిజిటల్ ట్విన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వాస్తవ ప్రపంచాన్ని అద్దం పట్టినట్టు చూపిస్తుంది. అంటే ఒక యంత్రం అరిగిపోతుంటే ఆ మార్పు కూడా డిజిటల్ ట్విన్లో కనిపిస్తుందా? అవును. దీనివల్ల ఫ్యాక్టరీని ఆపకుండానే వర్చువల్ ప్రపంచంలో వందల ప్రయోగాలు చేసి సమస్యలను ముందుగానే పసిగట్టవచ్చు. ఇది వింటుంటే అంతా అద్భుతంగా ఉంది. కానీ ఇదంతా అంత సులభం కాదేమో. ప్రతి కంపెనీ రేపట్నుండే దీన్ని ఎందుకు అమలు చేయలేదు? దీనికేమన్నా అడ్డంకులు, సవాళ్లు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. వర్క్షాప్లో ఈ వాస్తవిక సవాళ్లపై కూడా చర్చించారు. అతి పెద్ద సవాలు డేటా నాణ్యత. డేటా. అవును. ఏఐ అనేనే నాడికి మనమిచ్చే డేటాపై ఆధారపడి పనిచేస్తోంది. చెత్త డేటా ఇస్తే చెత్త ఫలితాలే వస్తాయి. కాబట్టి నాణ్యమైన, శుభ్రమైన, స్థిరమైన డేటాను సేకరించడం మొదటి అడుగు. ఇంకేమైనా ఉన్నాయా? మరొక పెద్ద సవాలు బ్లాక్ బాక్స్ సమస్య. కొన్నిసార్లు ఏఐ సరైన సమాధానమిస్తుంది, కాని ఆ సమాధానానికి అది ఎలా వచ్చిందో మనకు వివరించలేదు. ఓ, ఎందుకు అని చెప్పలేదన్నమాట. కరెక్ట్. అది ఒక బ్లాక్ బాక్స్ లాగా పనిచేస్తోంది. కానీ ఎఫ్డీఏ లాంటి నియంత్రణ సంస్థలకు కేవలం ఏమిటి అనే సమాధానం సరిపోదు. ఎందుకు, ఎలా అనే వివరణ కూడా కావాలి. అవును, అది ముఖ్యం. ఈ పారదర్శకతను తీసుకురావడంపై నిపుణులు పనిచేస్తున్నారు. చివరగా రెగ్యులేటరీ సంకోచం. నియంత్రణ సంస్థలు సహజంగానే చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఈ కొత్త ఏఐ సాధనాలను పూర్తిగా నమ్మి ఆమోదించడానికి వారికి సమయం పడుతుంది. ఈ సవాళ్లను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఆ వర్క్షాప్లో పాల్గొన్న వారికి కేవలం సిద్ధాంతాలు చెప్పి వదిలేశారా, లేక ఆచరణలో దీన్ని ఎలా ఉపయోగించాలో కూడా చూపించారా? ఆ మాక్ కేస్ ఉదాహరణల గురించి ప్రస్తావించారు కదా. అవును. అదే ఈ వర్క్షాప్లోని అత్యంత ఆచరణాత్మకమైన భాగం. వ్యక్తిగతంగా హాజరైన వారిని చిన్న బృందాలుగా విభజించి వారికి వాస్తవ ప్రపంచ సమస్యలను పోలిన కొన్ని కేస్ స్టడీస్ ఇచ్చారు. హ్మ్. ఉదాహరణకు ఉదాహరణకు ఒక బృందానికి ఇలాంటి సమస్య ఇచ్చారు. ఒక కొత్త జెనరిక్ కంటి చుక్కల మందు అంటే ఐ డ్రాప్ స్టెబిలిటీ టెస్టులలో విఫలమవుతోంది. అది త్వరగా పాడైపోతోంది. ఓ, ఆసక్తికరంగా ఉంది. వారి పని ఏమిటంటే ఒక మాక్ ఏఐ టూల్ను ఉపయోగించి ఆ ఫార్ములాలోని డేటాను విశ్లేషించి ఏ పదార్థం వల్ల సమస్య వస్తోందో కనుక్కోవడం. హ్మ్. ఆ తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా ఏ పదార్థాన్ని వాడాలో సూచించడం. అంతటితో ఆగకుండా తమ నిర్ణయానికి ఏఐ ఎలా సహాయపడిందో వివరిస్తూ ఒక మాక్ ఎఫ్డీఏ ప్యానెల్కు ఒక నివేదికను సమర్పించాలి. అంటే టెక్నాలజీని వాడటమే కాదు, దాని ఫలితాలను ఎలా కమ్యూనికేట్ చేయాలో కూడా నేర్పిస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. అద్భుతం. అంటే ఇది కేవలం డేటా సైంటిస్టుల కోసం పెట్టిన వర్క్షాప్ కాదనమాట. హాజరైన వారి నేపథ్యం కూడా చాలా వైవిధ్యంగా ఉందని సోర్సెస్ చెప్తున్నాయి. నిజం. ఫార్మస్యూటికల్ సైంటిస్టులు, డేటా సైంటిస్టులు, ఏఐ నిపుణులు, రెగ్యులేటరీ వ్యవహారాల నిపుణులు ఇలా అనేక రంగాల వారు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ సమస్యను ఒక్క కోణం నుండి పరిష్కరించలేం. అందరూ కలిసి పనిచేయాలి. అవును. ఔషధ శాస్త్రవేత్తకు ఏఐ గురించి తెలియాలి. ఏఐ నిపుణుడికి ఔషధ నియమాల గురించి తెలియాలి. ఈ బహురంగ సహకారమే భవిష్యత్తుకు పునాది. మొత్తం మీద ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సింది ఏమిటి? జనరిక్ ఔషధాల అభివృద్ధిలో ఏఐ అనేది ఏదో భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీ కాదు. కాదు కాదు. అది ఇప్పటికే వాస్తవ రూపం దాలుస్తున్న ఒక శక్తివంతమైన సాధనం. అనుమతుల ప్రక్రియను క్రమబద్ధీకరించడం నుండి ప్రయోగశాలలో పరిశోధన యొక్క ప్రాథమిక పద్ధతులను మార్చడం వరకు దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముగించే ముందు ఆలోచించాల్సిన ఒక ప్రశ్నలు లేవనెత్తుతాను. ఈ వర్క్షాప్లో చర్చించిన ఒక ముఖ్యమైన అంశం ఇమ్యూనోజెనిసిటీ. ఇమ్యూనోజెనిసిటీ. సులభంగా చెప్పాలంటే మన శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ ఒక ఔషధాన్ని శత్రువుగా భావించి దానిపై దాడి చేసే ప్రమాదం,
దీనివల్ల ఔషధం పని చేయకపోవచ్చు లేదా? ప్రమాదకరమైన దుష్ప్రభావాలు కూడా రావచ్చు. అవును. ఇప్పుడు అసలు ప్రశ్న ఇది. ఒక ఔషధానికి మన శరీరం ఎలా ప్రతిస్పందిస్తోందో ఏఐ ఇంత ఖచ్చితంగా అంచనా వేయగలిగితే, భవిష్యత్తులో జెనరిక్ ఔషధాల రంగంలో కూడా వ్యక్తీకరించిన వైద్యం అంటే పర్సనలైజ్డ్ మెడిసిన్ సాధ్యమవుతుందా? ఆసక్తికరమైన ప్రశ్న. అంటే ఒకే జెనరిక్ ఔషధాన్ని నిర్దిష్ట జన్యుపరమైన లక్షణాలున్న జనాభా సమూహాల కోసం ఏఐ మోడల్స్ ఉపయోగించి చిన్న చిన్న మార్పులు చేసి మరింత సురక్షితంగా, ప్రభావవంతంగా మార్చగలమా? చౌకగా లభించే ఔషధం అదే సమయంలో మన శరీరానికి ప్రత్యేకంగా సరిపోయేలా రూపుదిద్దుకుంటుందా? ఇది ఆలోచించాల్సిన విషయం.